ఆరోగ్యశ్రీ బంద్, రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు, పెండింగ్ బకాయిల కోసం డిమాండ్, 1000 కోట్లు చెల్లించాలంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ పట్టు, గత ప్రభుత్వంపై నెపాన్ని నెట్టేసిన దామోదర రాజనరసింహ, పట్టింపు లేదంట మాజీ మంత్రి హరీష్ రావు, పాలన గాలి కొదిలి సింగపూర్లో రేవంత్ బోట్ షికారులు అంటూ నెట్టింట విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రజాపాలనలో ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచామని గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ సర్కారు ఆచరణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలలో ఒకటైన ఆరోగ్యశ్రీని అటకెక్కించింది. ఇది ఒక గ్యారంటీ కాదు, పావు గ్యారంటీ. 6 గ్యారంటీలలో పావు గ్యారంటీ అయినటువంటి ఈ ఆరోగ్యశ్రీని అటకెక్కించేసింది. బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ తెలంగాణ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అసోసియేషన్ తమ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్యశ్రీతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఎంప్లాయీ హెల్త్ స్కీము, జర్నలిస్టులకు సంబంధించినటువంటి హెల్త్ స్కీములను కూడా అమలుకు నోచుకోవడం లేదు. రేవంత్ సర్కారు తక్షణము తమ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సేవలను నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ పెట్టినాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. మొదటగా జనవరి 10 నుంచి ఆరోగ్య సేవలు నిలిపివేస్తామని ప్రకటించిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చి తాజాగా సేవలను నిలుపుదల చేశారు. సుమారు 1000 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆసుపత్రుల వద్ద సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళు ఏమని ప్రకటించారో ఒకసారి ఇక్కడ చూడండి. దీన్ని కూడా విడుదల చేశారు. యాక్చువల్గా వీళ్ళు జనవరి 10 తారీఖు నుంచే ఈ మొత్తం సేవలు బంద్ పెడదామని చూసారు. కానీ జనవరి 10 నుంచి బంద్ పెడదామని చూస్తే కొంచెం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెప్పేసి ఈ జనవరి 10ని 19కి వాయిదా వేసుకున్నారు. 9 రోజుల పాటు చూసారు, 10 రోజుల పాటు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు లేదు, ఎలాంటి పలుకు లేదు. ప్రభుత్వము మీద దున్నపోతు మీద వానబడ్డట్టుగా కనీసం స్పందన లేదు. రేవంత్ రెడ్డి గారు అయితే కనీసం దాని మీద ఒక చర్చ చేసేటువంటి పాపన కూడా ఇవ్వలేదు. అందులో వాళ్ళు క్లియర్ చెప్తా ఉన్నారు. దామోదర రాజనరసింహ ఏమంటా ఉన్నాడు? దామోదర రాజనరసింహ గారు ఒక ట్వీట్ వేసారు నిన్న అఫీషియల్ హ్యాండిల్లో. ఆఫీస్ ఆఫ్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ తెలంగాణ అని సంబంధించి ఈ హ్యాండిల్లో ఒక ట్వీట్ వేసారు. మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఇది. కానీ ఈ ఆరోగ్యశ్రీ బంద్ అయిపోతుందని ఇంకా బీఆర్ఎస్ ఎవరు మాట్లాడలే. ఆరోగ్యశ్రీని బంద్ అయిపోతుంది, ఆరోగ్యశ్రీని సేవలు ఆపేస్తున్నామని ఆ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నటువంటి హాస్పిటల్స్ నెట్వర్క్స్ వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిరు. ఎక్కడికక్కడ హాస్పిటల్లో ఆ సేవలను ఆపేసిరు. మరి ఇప్పుడు ఈ కౌంటర్ ఎవరికి ఇస్తున్నట్టు? నువ్వు హాస్పిటల్ వాళ్ళకి ఇస్తున్నట్ట? వాళ్ళు ఎవరు మాట్లాడక ముందుకే బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఏడగడ పూర్తి స్థాయిలో ఆరోగ్య మాట్లాడలే. ఎవరూ మాట్లాడక ముందుకే మన దామోదర రాజనరసింహ గారికి వెంటనే ఉల్కొచ్చేసింది. అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు? గత సంవత్సరము, ఇగో ఇందులో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో ఏమంటున్నారు వీళ్ళు? కానీ గత సంవత్సరం మార్చి నెల నుంచి ఆరోగ్య ట్రస్ట్ నుంచి అందవలసిన బకాయిలు అందడం లేదు. గత సంవత్సరం అంటే ఏ సంవత్సరం సార్ దామోదర రాజనరసింహ గారు? గత సంవత్సరం అంటే 2024 మార్చి మంత్ నుంచి వాళ్ళకు డబ్బులు వస్తలేవంట. మరి 2024 మార్చి మంత్లో ఎవరున్నారండి? 2024 మార్చి మంత్ నుంచి ఎవరున్నారు అధికారంలో? మీరు 2023 డిసెంబర్ 7నే కదా మీరు వచ్చింది. డిసెంబర్ 7నే మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. మరి 20 మార్చిలో మీరే ఉన్నారు కదా అధికారంలో. మీరు అధికారంలో ఉన్న పీరియడ్లోనే డబ్బులు రాలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు. అంటే మీకు ప్రజా ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉంటుంది అనమాట. మీది అంత డబ్బాచారం వ్యవహారం. ఏం చెప్పారు? డిసెంబర్ 9 తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన 2వ రోజు నాడు, డిసెంబర్ 9 నాడు మేము 2 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నాము. ఒకటి ఫ్రీ బస్సు, ఇంకొకటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల వరకు పెంచుతున్నాము అని చెప్పారు. ఆ పెంచిన 10 లక్షల వరకు ఏం పెంచిరో, ఎంతమందికి ఉపయోగమైందో తెలియదు. కానీ దీన్ని మాత్రం బొందబెట్టేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలే లేకుండా పోయినాయి. ఎవరైనా పేదోడో ఆడో ఈడో పోయి ఏదైనా చేయించుకుందాం, చూపించుకుందామంటే కనీసం అది లేకుండా అయిపోయింది పరిస్థితి. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో.